సంక్రాంతి పండుగ వేళ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి భారీ ప్రమాదం త్రుటిలో తప్పింది. వరంగల్ నుండి ఖమ్మం వైపునకు వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారు 2 టైర్లు ఒక్కసారిగా పేలాయి. దీంతో కారు కంట్రోల్ తప్పింది. ఈ ప్రమాదంలో ఈ సమయంలో డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో పెనుముప్పు తప్పింది. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం వద్ద ఘటన చోటు చేసుకుంది. మంత్రి పొంగులేటికి ఏం జరగకపోవడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్, మనం చూడొచ్చు ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం సమీపంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కారుకైతే ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. 2 టైర్లు ఒక్కసారిగా ఆ బ్లాస్ట్ అయినటువంటి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. తను వరంగల్ జిల్లా పర్యటన ముగించుకుని హన్మకొండ నుండి తిరుగు మళ్ళీ ఖమ్మం వస్తుండగా ఈ ఘటన చోటు చేసి కరెక్ట్ గా కొద్దిసేపటి కింద చెప్పుకోవచ్చు 8:45 ఒక్కసారిగా తిరుమలయపాలెం మండలంలోని రాగానే ఒకేసారి 2 టైర్లు బ్లాస్ట్ అయినాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. డ్రైవర్ చాకచక్యంగా తప్పించినటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కారు మొత్తం కూడా స్లోగా చేశాడు. అంటే మామూలుగా మంత్రులు కార్లు అంటే నైట్ టైంలో కాన్వాయ్ ఉంటుంది కాబట్టి ఆ స్పీడ్ గా వచ్చే అవకాశం ఉంటుంది, కానీ అలాంటి స్పీడ్ కూడా లేదు, చాలా స్లోగా కాన్వాయ్ వస్తుంది. అయితే 2 టైర్లు ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో అందరూ కూడా ఒక్కసారిగా భయపడినటువంటి పరిస్థితి కాబట్టి, ఎందుకంటే భారీ శబ్దాలు వచ్చినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఎందుకంటే ఒక పక్క ముందు ఎస్కార్ట్ వాహనం పోతుంది, అంతేకాకుండా వెనక కూడా ఎస్కార్ట్ వాహనాలను మనం చూడొచ్చు. ఒక్కసారిగా 2 టైర్లు కూడా పెరగడంతో భారీ శబ్దం రావడంతో కూడా ఆ డ్రైవర్ చాకచక్యంగా కారును అయితే అదుపు చేసి ఆపాడు. అయితే ఈ కారులో మంత్రి పొంగులేటితో పాటు అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే ఎల్లం వెంకట్రావు ఉన్నాడు, అదేవిధంగా మరికొంతమంది కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అంటే డైరెక్టర్ బొర్రా రాజశేఖర్ కూడా ఉన్నారు. దాదాపుగా 3 ఈ కారులో ఉన్నారు. అయితే ఈ కారు ఒక్కసారిగా ఎందుకు పేలింది, ఆ 2 టైర్లు ఒకేసారి ఇలా బ్లాస్ట్ అయిన దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక ఎంక్వైరీ కూడా చేస్తున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే రోడ్డు బాగానే ఉంది, అన్ని బాగానే ఉన్నాయి, ఒక్కసారిగా 2 టైర్లు ఏ విధంగా బ్లాస్ట్ అయినాయి, ఏమన్నా గుంటలు ఉన్నాయా ఏంటనే దాన్ని కూడా నైట్ టైం అయింది కాబట్టి ఖచ్చితంగా పరిశీలిస్తామని చెప్పేసి కూడా అక్కడ నుండి పోలీసులు చెప్తున్నారు. అయితే తన ఎస్కార్ట్ వాహనాలనే ఖమ్మం క్యాంప్ కార్యాలయానికి మంత్రి పొంగులేటి ఇప్పటికే చేరుకున్నట్టు పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే పెద్ద ప్రమాదమే పొంగులేటికి తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా కారు బ్లాస్టింగ్ ఏదైతే టైర్లు బ్లాస్ట్ అయితే ఖచ్చితంగా కారు అదుపు తప్పేటువంటి ప్రమాదాలు ఎక్కువ ఉన్నాయి, చాలా మంది కూడా అట్లా చనిపోయినట్టు కూడా పరిస్థితి కూడా కనపడుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆ కారును మాత్రం చాకచక్యంగా డ్రైవరే అదుపు చేసినట్టుగా పొంగులేటికి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నారు. ఎందుకంటే చాకచక్యంగా కారు తన నిలిపేశాడు, ఒక్కసారిగా బ్లాస్టింగ్ అయినాయి, అవాక్ అయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అసలు ఏం జరిగిందో కూడా తెలియని పరిస్థితి. ఒక్కసారిగా 2 టైర్లు పెద్ద శబ్దంతో పేలడంతో కూడా వెంటనే కూడా కారు డ్రైవర్ అదుపు చేసి ఆఫ్ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే 2 టైర్లు బ్లాస్ట్ అయిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్కార్ట్ వాహనాలని పొంగులేటి తిరిగి మళ్ళీ ఖమ్మం వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే తిరుమలయపాలెం మండలం అంటేనే పాలేరు కాన్స్టిట్యున్సీ, తన కాన్స్టిట్యున్సీకి వచ్చిన తర్వాత ఈ బ్లాస్టింగ్ జరిగినట్టు పరిస్థితి కనపడుతుంది 2 టైర్లకు సంబంధించి కూడా. అయితే తన హన్మకొండ నుంచి తిరుగు ప్రయాణం చేయాలి. హన్మకొండలో జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ మంత్రిగా పొంగులేటి ఉన్నాడు, అక్కడ పర్యటనలో ముగించుకొని తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పేసి కూడా పొంగులేటికి సంబంధించిన వర్గాలు చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కానీ పొంగులేటికి అయితే పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. పొంగులేటికి సంబంధించిన అభిమానులు మొత్తం కూడా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నట్టు పరిస్థితి మనం చూడొచ్చు. ఎందుకంటే భారీ ప్రమాదం నుంచి పొంగులేటి అయితే బయటపడడానికి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా బ్లాస్టింగ్ జరిగినప్పుడు 2 టైర్లు బ్లాస్టింగ్ జరిగినప్పుడు కారుకి పెద్ద ప్రమాదం జరిగినటువంటి ఘటనలు ఉంటాయి, కానీ అలాంటిది ఏం జరగకుండా పూర్తి స్థాయిలో కూడా చాకచక్యంగా డ్రైవర్ అయితే దాన్ని అదుపు చేసినటువంటి పరిస్థితి మనం కనపడుతుంది. ఏదైనా కానీ పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఎల్లం వెంకట్రావు అయితే భద్రాచలం ఎమ్మెల్యే అదే కారులో ఉన్నారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదే కారులో ఉన్నాడు, మరొక డీసీసీ డైరెక్టర్ బొర్రా రాజశేఖర్ కూడా అదే కారులో ఉన్నట్టు పరిస్థితి కాబట్టి 3 ఒకే కారులో ప్రయాణం చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. ఆ 3 కూడా మళ్ళీ ఎస్కార్ట్ వాహనాలని ఖమ్మం చేరుకున్నట్టుగా పొంగులేటికి సంబంధించినటువంటి వర్గాలు అయితే చెప్తున్నాయి. పొంగులేటి సేఫ్ అని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కనపడతా ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ నవీన్.